మీలో ఎంతమందికి కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కొట్టాడ్రా అంటే హ్యాపీగా అనిపిస్తుందో ఈ వీడియోని లైక్ చేసి మీ హ్యాపీనెస్ చూపించండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 50,000 లైక్స్, 50,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమందికి హ్యాపీనెస్ని ఇచ్చింది, ఎంతమంది మేము అనుకున్నదే జరిగిందిరా, మేము ఓట్లేసామరా, ఓట్లేసి గెలిపించామరా, ఒక సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చింది మా ఓట్లేరా అనుకున్న వాళ్ళు ఈ వీడియో లైక్ చేసి కింద మీరు పెట్టాల్సింది ఒకే ఒక కామెంట్, కంగ్రాచ్యులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. ఈ వీడియోలో ఎలా గెలిచాడు, లాస్ట్లో ఏమైంది, డబ్బులు ఎంత వచ్చాయి, ఎవరు తీసుకున్నారు, వాటన్నిటితో పాటుగా కళ్యాణ్ ఉండాల్సిన జాగ్రత్తలు, కళ్యాణ్ విన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియో కుదిరితే కళ్యాణ్ పడాలకి ఎవరైనా పంపించండి, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా పంపించండి. ఈ వీడియో గట్టిగా 10 నిమిషాల లోపలే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నిజంగా ఏదైతే ఓట్లు జనాలు వేశారో, బయట ఏదైతే సోషల్ మీడియాలో బజ్ ఉందో, బయట ఏదైతే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్స్లో ఓటింగ్ ఎలాగైతే పడిందో అదే ఓటింగ్ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఓట్లు ఎక్కువ వచ్చి కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ గెలిచాడు. ఇక్కడ ఫెయిర్ అన్ఫెయిర్ ఏమీ లేదు. 11వ వారం తర్వాత నుంచి కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఓట్లలో అనఫిషియల్ పోల్స్లో క్లియర్గా కనపడతా ఉంది. అదే అక్కడ రెప్లికేట్ అయింది. 20 to 25% డిఫరెన్స్. నిన్న రీసెంట్ పోల్స్లో కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేయండి. నిన్న యూట్యూబ్ పోల్స్లో, అంటే ఎప్పుడైతే డబ్బులు పెట్టలేని సిచ్యువేషన్ వస్తుందో మనకు డౌట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టవచ్చు, ఎప్పుడైనా మ్యానిపులేట్ చేయొచ్చని. అలాంటిది అంతా అయిపోయిన తర్వాత ఎవరు డబ్బులు పెట్టరు అనుకున్న సిచ్యువేషన్లో కూడా కళ్యాణ్ పడాలి అన్ని పోల్స్లో లీడ్లో ఉన్నాడంటే పీపుల్స్ విన్నర్. జనాలు కోరుకున్నారు. మీరు కోలుకోలేదా, మీరు విన్నర్ అవ్వలేదా, మీరు ఓట్లు వేసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నామా, గట్టిగా 10 నిమిషాల్లో నీట్గా తన జర్నీ గురించి అండ్ హౌస్లో అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడి ఎండ్ చేద్దాం. నైట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు తనూజ గారి గురించి, టాప్ 5 గురించి అందరి గురించి మాట్లాడుతాం నైట్ ఎపిసోడ్ రివ్యూలో. ఫస్ట్ కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. దీని మీద ఒక రీల్ కూడా చేశాను మామ, మంచి రీల్ ఒకటి చేశాను, లాస్ట్ రీల్. ఇంకా తప్పదు కదా, గెలిచాడు కాబట్టి ఆ రీల్ చేశాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టచ్లో ఉండండి. అగ్ని పరీక్ష గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మనం టచ్లో ఉందాం. మన జర్నీ ఈ రోజుతో ఆగిపోయేది కాదు. ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ కంటిన్యూస్గా సీజన్స్ ఉన్నప్పుడల్లా ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను. ప్రతి సంవత్సరం మీరు వస్తారు, చూస్తారు, బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఒకసారి చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఒక సామాన్యుడు మా హార్ట్ఫుల్గా, జెన్యున్గా, ఎమోషనల్గా మనకి ఏమనిపించింది అదే మాట్లాడతాం. ఒక సామాన్యుడు జస్ట్ నార్మల్గా మన ఇంటి పక్కనోడు, మన ఇంట్లో వాడికి ఒక అవకాశం వచ్చి, నువ్వు నేను మన ఇంట్లో నలుగురున్నాం, చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం, అయిపోయింది. చిన్న జాబ్కి మన కొడుకుని పంపించిన తర్వాత నార్మల్గా ఆడిపాటి కూడా జాబ్ చేసుకుంటా ఉన్నాడు. సడన్గా ఒక రోజు ఏదో ఆ జాబ్ మానేసి వస్తున్నాను, ఆ జాబ్కి కొన్ని రోజులు లీవ్స్ పెట్టారనేసి ఒక అవకాశం వస్తే అగ్ని పరీక్ష లాంటి షోకి వెళ్ళి దాంట్లో ప్రూవ్ చేసుకుని మళ్ళీ బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళి ఈ జాబ్ వదిలేసి వచ్చారనే ఆ టెన్షన్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ అవమానాలు పడుతున్నానే, వాళ్ళు ఒక మాట అంటున్నారే, అమ్మాయిలు పిచ్చి అంటున్నారే, ఇంకోటి అంటున్నారే, క్యాప్టెన్సీలో చీట్ చేసామంటున్నారే, ఇవన్నీ నిందలను మోసి ఆ నిందలు బ్రెయిన్లో ఉండంగానే అది ఎంత నెగిటివ్ అయిందో, ఎంత పాజిటివ్ అయిందో, అక్కడ ఏ లీక్స్ రాకుండా అవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని టాస్క్లు వచ్చినప్పుడు టాస్కులు పర్ఫామ్ చేసి అవన్నీ దాటుకొని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చి బిగ్ బాస్ టీమ్ కూడా లాస్ట్ 2 నుంచి 3 వారాలు ఒక్క రోజు కూడా ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ ఫుటేజ్ ఇవ్వకపోయినా 2 వారాలు క్యాప్టెన్ అయినప్పుడు నో నామినేషన్స్, టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు నో నామినేషన్స్, ఫైనల్ వీక్లో కూడా ఫుటేజ్ లేకపోయినా స్టిల్ జనాలకి నచ్చి ఓట్లు వేసారంటే కళ్యాణ్ పడాలా ఇరగదీసి టాస్కులు ఆడి బీభత్సంగా భయంకరమైన ఫిజికల్ స్ట్రెంత్ చూపించి బీభత్సంగా టాస్కులు పర్ఫార్మెన్స్ చేశాడ్రా అని ఓట్లు వేయలేదు, చేశాడు. బట్ తనకు ఓట్లు వేయడానికి ఒకే ఒక రీజన్, తనలో జెన్యూనిటీ చూశారు. మన ఇంటి పక్కన కుర్రోడ్రా, మన ఇంటి పక్కన కుర్రోడికి టెన్షన్స్ వస్తే, మన ఇంటి పక్కన కుర్రోడికి నిందలు వస్తే, మన ఇంటి పక్కన కుర్రోడికి ఎవరైనా ఏదైనా అంటే ఎలాంటి రియాక్షన్స్ ఇస్తాడో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతాడో, ఎలాంటి ఫేషియల్ ఫీలింగ్స్, అతని ఎక్స్ప్రెషన్స్, అతని ఫీలింగ్స్ ఎలాగో చూపిస్తాడో మన ఇంటి పక్కనోడు, మన ఇంట్లో వాడు అలాగే ఉన్నాడు కాబట్టి, నార్మల్గా ఉన్నాడు కాబట్టి, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ అమ్మ మన ఇంటి పక్కన ఉన్న ఆంటీ లాగా ఉంది, వాళ్ళ నాన్న మన ఇంటి పక్కన బడ్డీ కొట్టు పెట్టుకున్న అంకుల్ ఎలాగైతే ఉంటాడో అలాగే ఉన్నాడు, వాళ్ళు వచ్చి మాట్లాడిన తీరు అలాగే ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడినప్పుడు 15 నుంచి 10-15% ఓటింగ్ బ్యాంక్ పెంచేసాడు వాళ్ళ నాన్న. నీతిగా, నిజాయితీగా, రే మనకు డబ్బులు కాదురా, నీతి నిజాయితీ కాదురా, ఒకరి ఆట కిందకి లాగకుండా ఆడరా చాలన్నాడు.
కళ్యాణ్ పడాల అదే చేశాడు. ఇంటా బయట అందరూ కిందకి లాగాలి కళ్యాణ్ పడాలని ట్రై చేసినా కళ్యాణ్ పడాల ఏ రోజు కూడా ఒకరిని కిందకి లాగి మనం ఎదగదాము, ఒకరిని కిందకి లాగి మనం 2 స్టెప్పులు ముందుకు వెళ్దామన్న ఆలోచన లేదు. ఎక్కడికైతే అక్కడికి, ఎక్కడ దాకైతే అక్కడ దాకా వెళ్తాం అనేసి నీట్గా నిక్కచ్చిగా అనుకున్నట్టుగా ఏదో ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. జనాలకు అది నచ్చింది, ఎంకరేజ్ చేశారు, ఓట్లు వేశారు, గెలిపించారు, ఒక చరిత్ర సృష్టించారు. మీరయ్యా స్వామి ఒక సామాన్యుని అసామాన్యుని చేసింది మీరు. అది ఏమన్నా చిన్న విజయం అనుకుంటున్నారా మీరు? ఎంతమందికి హోప్ వస్తుంది తెలుసా, ఎంతమందికి ఇన్స్పిరేషన్ తెలుసా? ఒక నార్మల్ పర్సన్ లైఫ్ చేంజ్ అయిందని మీరు అనుకుంటారు. ఒక నార్మల్ పర్సన్ లైఫ్ కాదు, ఒక నార్మల్ పర్సన్ లైఫ్ చేంజ్ అవ్వడం వల్ల ఒక 3-4 జనరేషన్స్ సక్సెస్ చూడొచ్చు. ఒక 3-4 జనరేషన్స్ లైఫ్ చేంజ్ అయింది. కళ్యాణ్ పడాల ఒక్కడిదే కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళ లైఫ్ జర్నీ. ఇది చూసి కొన్ని కోట్ల మంది జనాల్లో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వెళ్తున్నారు, అంతకుముందు ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో కలగంటున్నారో దాన్ని వదిలేసి ఇప్పుడు ఏదో ఒక ఫీల్డ్లోకి ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళకి అరే కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చాడు రా, కామనర్ రా, ప్యూర్ కామనర్ రా. అంతకుముందు వచ్చిన కామనర్స్ ఒక లెక్క, ఈ కళ్యాణ్ పడాల ఒక లెక్క. 0 ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్లో వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ఢీ కుట్టి ఆ సెలబ్రిటీస్ని అందరినీ దాటి గెలిచాడు రా. అలా మనకు ఒక రోజు రాకపోద్దా సడన్గా ఏదో ఒక అవకాశం? చూద్దాం. కళలో నేను మొన్న కూడా చెప్పాను, బాగా ఫుల్గా పెరుగన్నం తిని చికెన్ బిర్యానీ తిని పడుకున్నప్పుడు కూడా ఇలాంటి కళ్యాణ్ పడాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండరు. ఒక అవకాశం వస్తుంది, బార్డర్ నుంచి వచ్చి బిగ్ బాస్లో వస్తాం, బిగ్ బాస్లోకి వచ్చి కప్పు కొడతామని గట్టిగా తిని పడుకున్నప్పుడు అర్ధరాత్రి కళలో కూడా వచ్చి ఉండదు. అలాంటి లైఫ్ చేంజింగ్ ఒకరిదైనప్పుడు మనకు కూడా ఒక రోజు వస్తుందని ఆశలు పెట్టుకోవడానికి ఒక స్కోప్ ఇచ్చాడు కళ్యాణ్ పడాల. అది నాకు బాగా అనిపించింది. దాంతోపాటుగా ఫస్ట్ టైం మామ ఒక విజయం, ఒక గెలుపు ఖచ్చితంగా ఒకరికి ఉపయోగపడదురా, ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుద్ది అనే గెలుపు. అంతకుముందు గెలుపులన్నీ కూడా ఉపయోగపడుతూ వన్ ఆఫ్ ద విక్టరీస్ వాళ్ళలో ఏముందిలే, ఇది వాళ్ళు అంతకుముందు సీరియల్స్ చేశారు, అంతకుముందు సినిమాలు చేశారు, నాకు అంతకుముందు 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, నాకు వచ్చేది ఏదో వస్తుంది అనుకుంటారు. కానీ ఫస్ట్ టైం కళ్యాణ్ పడాల విషయంలో పానీరా, అది వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతులేరా, ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు కదా, చిన్న స్థాయి నుంచి వచ్చాడు కదా, పానీ లెట్ హిమ్ ఎంజాయ్ అన్న ఫీలింగు జనాలు ఓన్ చేసుకున్నారు. పోనీ తన విజయాన్ని మన విజయమే లేరా, మనలాంటి వాడే కదరా, మనకి ఎలాగూ ఛాన్స్ లేదు, వాడికి వచ్చింది, వానికి ఎలానీరా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు మామ. అదే జరిగింది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో. ఇప్పటికీ కొంతమంది ట్రోల్ చేయొచ్చు, కొంతమంది ఇది విక్టరీ కాదు అనొచ్చు, అదేం పెద్ద విజయం కాదనేసి అనేవాళ్ళు ఉంటారు. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడికి ఉండే టెన్షన్స్, చిన్న స్థాయి నుంచి లోపలికి వెళ్ళి ఆడేటప్పుడు వచ్చే అలిగేషన్స్ని తట్టుకునే ధైర్యం, పెద్ద వాళ్ళకి ఉండే ధైర్యం అంతా వీళ్ళకి ఉండదు. వీళ్ళకి ప్రతి క్షణం గుర్తొస్తే మనం ఏ స్థాయిలో నుంచి వచ్చామో, మన ఫ్యామిలీ ఏ స్థాయిలో ఉంది, మనం ఇక్కడ ఏది చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుద్ది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక లైఫ్ ఉంది, చూసుకోవాలి జాగ్రత్తగా. వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్, వీళ్ళతో పోటీ పడుతున్నాం, వీళ్ళు ఒక మాట అంటే మనకి కింద ఏకేస్తారేమో, చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఆచితూచి అన్నీ ఆలోచించుకుని ఆడాలి. అంత ఈజీ కాదు, మాటలు చెప్పినంత ఈజీ కాదు. అవకాశం వచ్చిన ప్రతి కామన్ మ్యాన్కు అప్పు కొట్టలేడు, అవకాశం వచ్చిన ప్రతి కామనర్ ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేయలేడు. పర్ఫార్మెన్స్ చేయాలంటే నిజంగానే విషయం ఉండాలి, నిజంగానే తనకు ఆ గుండె ధైర్యం ఉండాలి, అన్నీ కలిసి రావాలి, జనాల సపోర్ట్ కూడా ఉండాలి, అప్పుడే గెలుస్తారు. కళ్యాణ్ పడాల అది ప్రూవ్ చేశాడు. నాకు అది బాగా అనిపించింది. అరే ఏంట్రా, చాలా ఇన్స్పిరేషనల్ కదరా, ఎక్కడి నుంచి పురి మామ ఇంతవరకు వచ్చిన కామనర్స్ ఒక లెక్క, కళ్యాణ్ పడాల ఒక లెక్క, 0 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వస్తాడు. అది కదా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, 0 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ దొరకలేదు వెతికితే, అక్కడి నుంచి 0 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుంచి ఈరోజు 4 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. బిగ్ బాస్ సీజన్ 9 కప్పు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్యూర్ కామన్ మ్యాన్ వచ్చి ప్యూర్ కామన్ మ్యాన్ టైటిల్ కొట్టాడు. అంతా 16 మంది సెలబ్రిటీస్ని దాటి 16 మంది సెలబ్రిటీస్ని ఓడించి కప్పు కొట్టాడు అంటే తన ఒక్కడి విజయం కాదు, అతనికి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ విజయం. నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి మామ, ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడేది నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు తోపులు రా నాయన. 2 వారాలు కంటిన్యూస్గా నామినేషన్లోకి రాకుండా, 2 వారాలు కంటిన్యూస్గా నామినేషన్లోకి రాని కంటెస్టెంట్ని 3వ వారం నామినేషన్లోకి వచ్చి స్క్రీన్ స్పేస్ లేకపోయినా కూడా మీరందరూ ఓటేసి ఇలా గెలిపించారంటే ఎంత కసి పెట్టుకున్నారు, ఎంత ఇష్టపడ్డారు ఆ కంటెస్టెంట్ని. లేకపోతే 2 వారాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఓటింగ్ తగ్గుద్ది, అయినా కూడా మీకు ఊపు తగ్గింది కానీ ఓటింగ్ తగ్గలేదు కాదు, మీకు ఊపు పెరిగింది కానీ ఓటింగ్ తగ్గలా, ఇంక అలాగే వేసుకుంటూ వచ్చారు. అంత షాకింగ్ అనిపించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మామ, 2 వారాల నామినేషన్ లేకపోతే అవుట్ ఆఫ్ ది విన్నింగ్ రేస్ అనుకున్నావు క్యాప్టెన్గా. 2 వారాల నామినేషన్ లేకపోతే కళ్యాణ్ పడాల అవుట్ ఆఫ్ ది విన్నింగ్ రేస్ అనుకున్నావు. అలాంటిది 2 వారాలు నామినేషన్ లేకపోతే విన్నింగ్ చేశారంటే మీరు గ్రేట్, కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రేట్.
సో తనూజ గారి గురించి మిగతా వాళ్ళ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అయ్యాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఒక మాట చెప్తాను. ఏం జరిగింది అంటే డెమాన్ పవన్ డబ్బులు తీసుకొని వెళ్ళిన తర్వాత హౌస్లో ఇద్దరే ఉన్నారు, తనూజ అండ్ కళ్యాణ్. ఏ మాటకి ఆ మాట. తనూజ అండ్ కళ్యాణ్ బాండింగ్ కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ దయచేసి ఎవరు వాళ్ళిద్దరిని ట్రోల్ చేయొద్దు మామ. క్యూట్ బాండింగ్ మామ వాళ్ళది. గెలుపులో ఒకరికొకరు ఆడుకోవాలి, ఒకరికొకరు చిన్నకి లాక్కోవాలని ఎక్కడా ఫీల్ అవ్వలేదు ఇద్దరు నిజంగా చూస్తుంటే వీడికి గెలిస్తే నాకు ఓకే నా అమ్మాయి, ఆ అమ్మాయి గెలిచిన నాకు ఓకే నా అబ్బాయి ఉన్నారు తప్పించి ఒకరి మీద దగ్గర కన్నింగ్ ప్లాన్లు వేసుకుని వీళ్ళని లాగి మనం ముందుకు వద్దామన్న ప్లానింగ్ వాళ్ళిద్దరూ చూపించలేదు మావా. చాలా జెన్యూన్ బాండింగ్ చూపించారు. దయచేసి ఒకరినొకరిని ట్రోల్ చేస్తే మీ అంత మూర్ఖులు ఎవరు లేరు. కళ్యాణ్ని ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళు ఎంత మూర్ఖులంటే ఇప్పటికి కూడా ఏదైనా బ్లేమ్ వేస్తే ఆ బ్లేమ్లు వేసారు, ఏదైతే బ్లేమ్లు వేసారో ఆ అమ్మాయి చెప్తుంది ఇలాంటి అబ్బాయి ఒకరింట్లో కాదు అందరి ఇళ్ళలో ఉండాలి, ఇలాంటి అబ్బాయి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని చెప్పారంటే క్రెడిట్ అంతకంటే ఎలివేషన్ ఏమైనా ఉంటుందా? ఇంకేం మాట్లాడతారు మీరు, నేను ఏం మాట్లాడగలుగుతాం? దట్స్ ఇట్, అంతే. తను గెలిచాడు, మీరు గెలిపించారు. ఇక్కడ ఇద్దరు లాస్ట్లో ఉన్నప్పుడు నాకు సార్ వచ్చి ఒక సూట్ కేసు తీసుకొని వచ్చి ఇద్దరు దగ్గర కూర్చొని 20 lakhs ఇస్తాను, ఫస్ట్ 15 lakhs 10 lakhs నుంచి స్టార్ట్ చేసి 20 lakhs మీరు ఎవరైనా అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యి 20 lakhs తీసుకొని వెళ్తానంటే 20 లక్షల రూపాయలు ఇస్తానంటే గ్రేట్. ఇద్దరు తనుజ గారికి కూడా గ్రేట్. ₹1 రాకపోయినా పర్లేదని అనుకొని ఆవిడకి కూడా ₹1 తీసుకోకుండా నాకు వద్దన్నారు. కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారితో సహా ఆ రోజే చెప్పాడు, డబ్బులు ముఖ్యం కాదు, మనకి మాట ముఖ్యం, మనకి మాట ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, నీతి ముఖ్యం, డబ్బులు కావాలంటే తర్వాత సంపాదించుకోవచ్చు అని చెప్పిన మాటలు కళ్యాణ్కి గుర్తుంటాయి. కళ్యాణ్ కూడా నాకు వద్దన్నాడు. 20 లక్షలు వద్దన్న తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ని ఫర్ ద ఫస్ట్ టైం అండ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ టాప్ 2లో నిలబడి గొడవలు లేకుండా సీజన్ ముగించిన సీజన్, గొడవలు లేకుండా సూపర్ డూపర్ బంపర్ హిట్ బంపర్ టీఆర్పీలు తెచ్చిన జోడీ ఇది, తనూజ అండ్ కళ్యాణ్ జోడీ. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి సీజన్ స్టేజ్ మీదకి వచ్చి నాకు సార్ కళ్యాణ్ చెయ్యి ఎత్తి విన్నర్ కళ్యాణ్ పడాలా అని అనౌన్స్మెంట్ చేశారు. అది జరిగింది. 20 లక్షలు తీసుకోలేదు ఎవరు. మొత్తం మీద కళ్యాణ్కి 35 లక్షల డబ్బు, బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్, ఒక కారు వచ్చింది అండ్ కోట్లాది మంది జనాల ప్రేమ కూడా వచ్చింది. ఇది ఒక చరిత్ర. దిస్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ కళ్యాణ్ పడాలా. చాలామంది చాలా సంవత్సరాలు నిలబడిపోద్ది నిజంగానే. ఒక కామనర్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్, ఒక చిన్న జాబ్ చేసుకునే పర్సన్కి ఒక అవకాశం ఇస్తే అతను నీతిగా నిజాయితీగా తనకు నచ్చినట్టుగా తనకు వచ్చినట్టుగా ఆడుకుంటూ వెళ్తే జనాలు సపోర్ట్ చేస్తే తన లైఫ్, తన జీవితం, తన ఫ్యామిలీ లైఫ్ ఎలా మారుద్ది అనే దానికి ఒక నిదర్శనం. ఎప్పుడు జరగదు ఇది, ఇంక ముందు జరుగుద్దో లేదో తెలీదు. దిస్ ఈజ్ హిస్టరీ. కళ్యాణ్ పడాలా నేము బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో చాలా సంవత్సరాలు నిలబడిపోద్ది. కానీ కళ్యాణ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఇక నుంచి చాలా అలిగేషన్స్ వస్తాయి, చాలా మాటలు వస్తాయి, చాలా బ్లేమ్స్ వస్తాయి, చాలా ట్రోల్స్ వస్తాయి. కళ్యాణ్ ఫ్యామిలీకి కానీ కళ్యాణ్కి కానీ ఈ వీడియో పంపించండి. ఇక నుంచి హౌస్లో ఎలాగైతే ఉన్నాడో అంతే పద్ధతిగా అంతే నీట్గా అందరితో ఉండాలి. చాలా రోజులు మీడియా అటెన్షన్కు దూరంగా ఉండాలి. చాలా చోట్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి, నార్మల్గా ఏదో మాట్లాడేస్తే దానికి ముందు వెనక కట్ చేసి ఏదంటే అది టెలికాస్ట్ చేసి ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారు. దాంతోపాటుగా తను జనాలతో నిజంగా రుణపడి ఉండాలి. జనాలకి ఖచ్చితంగా ఉంటాడు. ఎవరికైనా అనిపిస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చామరా, జనాల కదరా మనల్ని స్థాయికి తీసుకెళ్లారంటే జనాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. గర్వం తల మీదకి తెచ్చుకోకూడదు, తల పొగరు తెచ్చుకోకూడదు. ఇంతకుముందు సీజన్స్లో చాలామంది తల పొగరుతో బిహేవ్ చేయడం వల్ల ఇప్పటికీ బీభత్సమైన నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు. ఆ రోజు కళ్యాణ్ పడాలా తెచ్చుకోకూడదు అనేది నా ఉద్దేశం. దయచేసి కళ్యాణ్ పడాలాకి చెప్పండి, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చాలా జాగ్రత్తగా, నువ్వు సక్సెస్ అవ్వకముందు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కదా, సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అవ్వకముందు ఉన్నంత డౌన్ టు ఎర్త్ కంటే ఇంకా డౌన్ టు ఎర్త్గా ఉంటేనే జనాలు ఇష్టపడతారు. అలాగే ఉండాలి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఒకప్పుడు కళ్యాణ్ పడాలా ఏది మాట్లాడినా ఒక నార్మల్ చిన్న ఉద్యోగి కళ్యాణ్ పడాలా, కానీ ఈరోజు మాట్లాడితే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అనేది గుర్తుపెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక 10 సెకండ్లు ఆలోచించి మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే ఖచ్చితంగా నెగిటివిటీని ఫేస్ చేయాలి. చాలామంది ఎవరైతే కళ్యాణ్ పడాలా గెలవకూడదని అనుకుంటారో, కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 నచ్చని వాళ్ళు ఎప్పుడెప్పుడు అలిగేషన్స్ వేద్దామా, ఎప్పుడెప్పుడు కిందకి లాగదామా అని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిన్నైనా కాదు, ఏ సీజన్లో అయినా ఏ విన్నర్కైనా వచ్చే తలకాయ నిప్పులదే. బట్ కిందకి లాగినప్పుడు తన బిహేవియర్, తన క్యారెక్టర్ బాగుంటే ఎంత లాగినా కిందకి రారు. మన వైపు నుంచి కూడా తప్పులుంటే పక్కన వాళ్ళు లాగితే ఈజీగా కింద పడిపోతాడు. ఎంత సక్సెస్ వచ్చిందో అంత సక్సెస్ కింద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.
అది నేను చెప్పాలనుకున్నది. మీకేమనిపిస్తుందో, మీ సలహాలు ఏమన్నా ఉన్నా, మీ ఆనందం ఏదన్నా ఉన్నా కింద ఎక్స్పీరియన్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, అగ్ని పరీక్ష గురించి వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో. ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి రీల్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి టచ్లో ఉండండి. మీ ఆనందాన్ని నాతో కూడా షేర్ చేసుకోండి మెసేజ్ చేసి. లవ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. మిస్ అవుతున్నామో మీ అందరినీ, చాలా బాధగా ఉంది. మిస్ యూ ఆల్. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఆల్. ఎంతమంది అర్ధరాత్రులు ఫోన్ పెట్టుకొని నిద్రపోయేది, వంటలు చేసుకునేటప్పుడు మన వీడియో చూసేది, డ్రైవింగ్ చేస్తూ పక్కన పెట్టుకొని మన వీడియో వినేది, జాబ్ చేస్తూ ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేది, అండ్ బైక్లో వెళ్ళేటప్పుడు విన్నవాళ్ళు, బస్సులో వెళ్ళేటప్పుడు విన్నవాళ్ళు, ఫుడ్ చిమ్ముకుంటూ వినేవాళ్ళు, అంట్లు తోముకుంటూ వినేవాళ్ళు, ఎంతమంది ఎన్ని రకాలుగా మన వీడియోస్ విని ఎన్ని అప్రిషియేషన్స్, ఎంతమంది మెసేజ్ చేస్తుంటారు, ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంత సపోర్ట్ ఇచ్చారు మామ. లవ్ యూ. దయచేసి ఈ జర్నీలో మిమ్మల్ని ఏదో ఒక రోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి నెగిటివ్ చెప్పి బాధ పెట్టుంటే క్షమించాలి. నాకు ఏ ఉద్దేశం ఉండదు. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో పాజిటివ్ నెగిటివ్ బట్టి అదే చెప్తాను తప్పించి ఇంకేది ఉండదు. బట్ స్టిల్ బయట నా గురించి ట్రోల్స్ వస్తాయి, నన్ను అంటారు, ఇదంతా కామన్. ఇవన్నీ ఫేస్ చేయకుండా 8 years ఆఫ్ జర్నీ నేను కంప్లీట్ చేసుకోలేదు. దీని తర్వాత జర్నీలో వీడియోలో తనుజయ్ గారి గురించి మాట్లాడతాను, మిగతా కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడతాను. లవ్ యూ, బాయ్. లైక్స్ చేయండి.